మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. మనం క్రీస్తును అనుసరిస్తూ ఉండగా పరలోక రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఆయన రెండవ రాకడలో ఎత్తబడాలనేటువంటి విశ్వాసముతో నిరీక్షణతో ఉన్నప్పుడు ఆయనను మనం అంగీకరించి ఉన్నాము, ఆయన మార్గంలో మనం నిలిచి ఉన్నాము, సత్యము కొరకు మనం సాక్షులుగా ఈ లోకంలో తేజ సంబంధులముగా ఉన్నాము అని అనడానికి రెండు గుర్తులు మనం గమనిస్తాం. మనిషి నిలబడడానికి రెండు కాళ్ళు ఏ విధంగా దేవుడు అమర్చాడో అదే విధంగా ఒక క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు అని పిలువబడడానికి, నిజంగా నిలబడిన క్రైస్తవుడేనా అని గుర్తించడానికి రెండు విషయాలను మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. ఒకటి విశ్వాసము, రెండు విధేయత. విశ్వాసము విధేయత అనేది రెండు జంట పదాలుగా, రెండు ఒక తాడు మీద ఉన్నట్లుగా, రెండు ఒక నిర్దిష్టమైనటువంటి కార్యము కొరకు ఏకీభవించినట్లుగా మనం చూస్తాం. అబ్రహామును గురించి చూసినట్లయితే అబ్రహామును దేవుడు నీవు ఉన్న స్థలములో నుండి లేచి నేను చూపించు ప్రాంతముకు బయలుదేరు, నేను నడిపిస్తున్నటువంటి మార్గంలో నువ్వు నడిచిపో అని అన్నాడు. అప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు. ఆయన పిలుస్తున్నాడు, ఇది సత్యవాక్కు, ఇది నిజమైనటువంటి దేవుని స్వరం అని విశ్వసించాడు. రెండు, ఆ మాటకు విధేయత చూపించి అక్కడ ఉన్న స్థలములో నుండి లేచి హారానులో నుండి బయలుదేరాడు. ఈ రెండు విషయాలు మనం గమనించినట్లయితే అబ్రహాము విశ్వాసముతో పాటు విధేయత కలిగి ఉన్నాడు గనుకనే అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా పిలువబడ్డాడు. మరియు అటువంటి విశ్వాసము విధేయత కలిగినటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రలను మనం చూసినట్లయితే వారి యొక్క జీవితం తుదకు ఆశీర్వాదకరంగాను మహిమయుక్తముగాను ముగించబడింది. వారు నిత్య రాజ్యానికి వారసులు, హక్కుదారులు అని వారి చరిత్రను చదివినప్పుడు, ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలంటే మనం ఈ లోకంలో కలిగి ఉండవలసింది నిశ్చయముగా విశ్వాసము మరియు విధేయత. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం చూస్తూ ఉన్నట్లయితే మన సరిహద్దుల్లోనూ అనేక చోట్ల విశ్వాసం ఉన్న వారికి విధేయత ఉండదు, విధేయత ఉన్న వారికి విశ్వాసం ఉండదు. అనగా దేవుని వాక్యం అంటే ఇష్టం విశ్వాసం ఉన్న వారికి, ఆయన ఉన్నాడు అని నమ్ముతారు, కానీ దేవుని వాక్యం చెప్పింది చెప్పినట్లుగా అనుసరించరు. అనగా దేవుని వాక్కుకు, దేవుని మాటకు, ఉపదేశానికి విధేయత చూపించి ఆ ప్రకారం జీవించలేని వారుగా ఉంటారు. మరికొందరు విధేయత కలిగి విశ్వాసం లేని వారుగా ఉంటారు. అనగా దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలి, అబద్ధాలు ఆడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, దొంగిలించకూడదు, ఇలాంటి విషయాల్లో విధేయత చూపిస్తారు. కానీ యేసు నామంలో రక్షణ పొందాలి, ఆయన సాక్షులుగా మనం పరిశుద్ధాత్మను ముందుకు సాగాలి, మారు మనసును పొందుకోవాలి, ఆయన వలె మనం రూపాంతరము చెందాలి అనేటువంటి విషయాలను ప్రక్కన పెడతారు. ఆ విషయాలను విశ్వసించలేని వారుగా ఉంటారు. నిజమైన ఆయన మాట్లాడతారా? నిజముగా ఒక మనిషి దేవుని మనసును పొందుకునుట సాధ్యమేనా? అన్ని గ్రంథాలు, అన్ని మతాలు, అన్ని చోట్ల మోసం చేయకూడదు, అబద్ధం ఆడద్దు, నీతిగా ఉండు, ఇవే కదా చెప్తుంది. మరి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆయన నిజంగా ఉన్నాడా? ఆయన మాకు అక్కర్లేదు, మేము ఈ విధంగా మంచి క్రియలు చేస్తూ ఉంటాము, కానీ ఆయనను మాత్రం మేము విశ్వసించము అని కొందరు విధేయత కలిగి అవిశ్వాసులుగా ఉంటారు. ఈ రెండు గుంపుల వారు దేవుని రాజ్యానికి వారసులు కావడం అసాధ్యము. కారణం, ఒక పుస్తకము రాయడానికి ఏ కలము లేకపోతే ఏ విధంగా నిరుపయోగంగా ఉంటుందో, అదే కలం పుస్తకము లేకపోతే రాయడానికి ఏది లేకుండా నిరుపయోగంగా ఏ విధంగా ఉంటుందో, మరియు పూర్తిగా చలికాలమే ఉంటే మనుగడ సాగించడం కష్టం, లేదా పూర్తిగా వేసవి కాలమే ఉంటే మనుగడ సాగించడం దుర్లభం, లేదా పూర్తిగా వర్షాకాలమే ఉంటే మనిషి భూమి మీద జీవించడం అసాధ్యం. కనుక ఋతువుల ప్రకారం ఏ కాలమునకు ఏ ఋతువు కావాలో దేవుడు నిర్ణయించాడు. ఒక్కదానినే నిర్ణయించినట్లయితే మనిషి మనుగడ దుర్లభం అవుతుందని, ప్రభు ఏ విధంగా ఋతువులను సృష్టించాడో అవి ఏ విధంగా కలిసి ఉండాలో క్రీస్తును అంగీకరించిన వారిలో విశ్వాసము, విధేయత కలిగి ఉండవలసినదే. మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి చూస్తాం. ఇక్కడ ఒక ధనవంతుడైనటువంటి యవ్వనస్తుడు ఉన్నాడు. అతడు దేవుని ఆజ్ఞలను చాలా చక్కగా పాటిస్తూ ఉన్నాడు బాల్యం నుండే. ప్రభువు ఒకరోజు ఆ మార్గం గుండా వెళ్తూ ఉండగా
అతడు పరిగెత్తుకుంటా ప్రభు యొద్దకు వచ్చి 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశించగోరని ఎడల ఆజ్ఞను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనుననివే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, అవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడొకటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. చదివినటువంటి వాక్య భాగంలో ఈ యవనస్తుడు ప్రభువు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించలేని వాడుగా ఉన్నాడు. విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు, ఆ ప్రకారం జీవించాలి, మనం ఆయనతో పాటు యుగాయుగములు ఉండాలి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలని విశ్వాసం ఉంది. కానీ పరిపూర్ణతకు సాగిపోవలసినటువంటి వాక్కును ప్రభు వినిపించినప్పుడు ఆ మాటకు అవిధేయుడిగా మిగిలిపోయాడు. విధేయతను చూపించలేక వెనుకకు మల్లుకున్నాడు, దేవునిని విడిచిపెట్టాడు. ఇక్కడ మనం చూస్తాం, అతడు వెళ్ళిపోయాను అని. నిజానికి అతడు వెళ్ళిపోయింది ప్రభు యొద్ద నుండి భౌతికంగా కాదు, కానీ పరలోక రాజ్యం నుండి ఆత్మీయంగా కూడా దూరంగా వెళ్ళిపోయాడు, కేవలం అవిధేయత చేత. మనం విశ్వాసం ఉంచాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని ఉద్దేశానుసారంగా జీవించాలి, మరియు దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో ఆ ప్రకారం మనం విధేయత కలిగి జీవించాలి. కొందరిని చూస్తూ ఉంటే వారి మాట మారదు, వారి చూపులు, తలంపులు, ఆలోచనలు మారవు, హృదయ ఆలోచనలు మారవు, తలంపులు మారవు, వారి వస్త్రధారణ మారదు, కానీ మందిరానికి మాత్రం వెళ్తారు, తెల్లని వస్త్రాలు ధరిస్తారు, బైబిల్ను చేత పట్టుకుని వెళ్తారు, కానీ బైబిల్ని మాత్రం ఏ రోజు తెలిసి చదవరు. మందిరానికి వెళ్తారు, కానీ ఏ రోజు దేవుని ఆత్మతో ఆయనను ఆరాధించరు. మందిరంలో అడుగు పెట్టి కానుక సమర్పిస్తారు, కానీ ఏ రోజు ఆయన వాక్కులను శ్రద్ధగా విని ఆ ప్రకారం జీవించరు. వారి ప్రారంభ దశ ఏ విధంగా ఉందో నేటికి అదే స్థితిలో, అదే పాపపు రజ్జులో మగ్గిపోతూ ఉంటారు. విడుదలను అందలేని వారుగా కుములుతూ ఉంటారు. విమోచన పొందే స్థితి దేవుడు ఇచ్చినా దానిని గుర్తించలేని ఆత్మీయ అంధులుగా నిలిచిపోతూ ఉంటారు. కనుక మనం విశ్వాసముతో పాటు విధేయత కలిగి ఉండాలి, ఆయన వాక్కులకు మనం విధేయత కలిగి జీవించాలి. మరియు మనం ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనంలో చూస్తాం ఇస్కరియోతు యూదా యొక్క విషయాన్ని. ఇస్కరియోతు యూదా ప్రభు యందు ఎంత విధేయత కలిగి ఉన్నాడో, ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, పలానా కార్యాన్ని తలపెట్టు అంటే తలపెడుతున్నాడు, దాన్ని ముగించు అంటే ముగిస్తున్నాడు, నాకు ముందుగా పలానా ప్రాంతానికి వెళ్ళు అంటే వెళ్తున్నాడు, అన్ని మాటలు జాగ్రత్తగా వింటున్నాడు. కానీ ఆయన యందు మాత్రం విశ్వాసం ఉంచిన వాడుగా కనబడడు. 48వ వచనం, ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడి అని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. ఎంత అవిశ్వాసం కాకపోతే ప్రభువుని అప్పగిస్తాడు, ప్రభువుని అమ్మివేస్తాడు. అవిశ్వాసి యొక్క లక్షణం. దేవుడు ప్రక్కనే ఉన్నప్పటికీ, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ వారిలో ఇసుమంతన్న విశ్వాసం కలగకపోవడం. వీరు విధేయత చూపిస్తారు, మందిరానికి వెళ్ళాలన్నా, కానుక ఇవ్వాలన్నా, పరిచర్య చేయాలన్నా, పాటలు పాడాలన్నా, ఆరాధన చేయాలన్నా, వాక్యాన్ని సువార్త చెప్పాలి అన్నా అన్ని విషయాల్లో విధేయత చూపిస్తారు. సేవకులు చెప్పిన మాటకు లోబడతారు. వంటలు చేసే విషయంలో కానీ, వడ్డించే విషయంలో కానీ, మందిర అలంకరణ విషయంలో కానీ, సభలను గూర్చినటువంటి పనులు చేసే విషయంలో కానీ అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉంటారు. కానీ వీరి యందు విశ్వాసం మాత్రం ఉండదు. దేవుడు ఉన్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన రాకడను మనం ఎదుర్కోవాలి అని పరిపూర్ణతకు సాగిపోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, మన బ్రతుకు మారాలి, మారు మనసును పొందుకోవాలి, క్రీస్తు సాక్షిగా లోకంలో ప్రజ్వలింప చేయబడాలి అని విశ్వాసం మాత్రం ఉండదు. ఆయన రాకడను ఏమాత్రం గుర్తించనలేని వారుగా, గమనించలేని వారుగా, ఆత్మీయ అంధులుగా మిగిలిపోతూ ఉంటారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం విధేయతతో పాటు విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసంతో పాటు విధేయత కలిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా కుంటివాని వలె ఒక్క కాలుతో నడుస్తున్నట్లుగా, శరీర భాగంలో ఒక కాలు ఉన్నట్లుగా, ఒక నేత్రమే ఉన్నట్లుగా, శరీరంలో ఒక భాగమే పనిచేస్తూ ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. మనం విధేయత, దేవుని ఆజ్ఞలకు విశ్వాసం ఆయన మీద కలిగి, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించబడినటువంటి క్రీస్తును చూస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ, విధేయత చూపిస్తూ జీవ మార్గంలో మనం సాగిపోతూ ఉన్నట్లయితే లోకంలో ఎన్ని ఒడిదుడుకులు మనల్ని పడవేయాలని, ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇక్కట్లు, కన్నీరు, మానని వేదన, బాధలు, దుఃఖం మనల్ని పడవేయాలని ప్రయత్నం చేసినా వాటిలో మనం పడము. జీవ మార్గంలో స్థిరముగా పునాది మీద
కట్టబడినటువంటి ఇల్లు వలె నిలబడుకుని ఉంటాం. ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వెళ్తుంటే నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. విశ్వాసము, విధేయత అనేది క్రైస్తవునిలో ఉండవలసినటువంటి ప్రారంభ గుణాలని మీరు సెలవిచ్చారు. ఆ లక్షణాలు లేని ఎడల వారిని రాజ్యానికి వారసులు కారని కూడా మీరు సెలవిచ్చారు. నా తండ్రి వాక్యం ప్రతి వారు విశ్వాసం, విధేయతతో నేను అనుసరించినట్లుగా, నీ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా, రక్షణ పొందుకుని సాక్షిగా జీవించినట్లుగా సహాయం చేయండి. కానీ వారి ప్రతి అవసరతం అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.